పాటు అపరిష్కృతంగా ఉన్నటువంటి విభజన హామీలు సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా వారి వారి వ్యక్తిగత కారణాల చేత రాజకీయం చేత అలాగే పరిష్కరించకుండా అపరిష్కృతంగా ఉన్నాయి. 10 ఏళ్లు దాటిపోయింది కూడా. కానీ సమస్యలను వెనక్కి తిరిగి అలాగే చూస్తే విభజనకి సంబంధించి 2014 పునర్విభజన రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం చెందాల్సినటువంటి ఇరు రాష్ట్రాలకి సంబంధించిన హామీలు విభజన అంశాలు మళ్ళీ ఎక్కడికక్కడే అపరిష్కృతంగా ఉన్నాయి. సరే, పోనీ ఆ ఇరు రాష్ట్రాలకి సంబంధించిన పాలకులందరూ కూడా కూర్చుని మాట్లాడుకున్నారా అంటే మాట్లాడుకున్న అంశాలు ఈ అంశాలు కాకుండా వారి వ్యక్తిగత రాజకీయ అంశాలు. కానీ 10 ఏళ్ళు కాలం మారింది, గడిచిపోయింది. ఇరు రాష్ట్రాలకి సంబంధించిన పాలకులు మారారు. సో గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన నష్టం అంతా ఇంత కాదు. అలాగే 10 సంవత్సరాల పాటు తెలంగాణలో కూడా ఉన్నటువంటి అంశాలు అందరూ అన్నీ చూశారు. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పాలన మారింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన మారింది. మరి నిజంగా భలే మంచి రోజు, ఎన్నాళ్ళో వేచిన ఉదయం రానే వచ్చేసింది అన్నట్టు 2 తెలుగు రాష్ట్రాల సీఎం సమావేశానికి ఈరోజు ప్రజాభవన్ వేదిక కానుంది. సో రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కరించుకోవడం కోసం ఈ నెల 6వ తేదీన కూర్చుందామంటూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాశారు. దానికి రేవంత్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించి కూర్చుని మాట్లాడుకుందామని రిప్లై ఇచ్చారు. సో ముహూర్తం ఖరారైంది. ఈరోజు సాయంత్రం ఇద్దరు భేటీ కాబోతున్నారు. 10 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నిటిపై కూడా ఒక సానుకూల ధోరణితో 2 రాష్ట్రాల ప్రయోజనాల లక్ష్యంగా ముఖ్యంగా వెళ్ళడానికి వీరిద్దరూ భేటీ అవుతున్నారు. దీంతో ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ భారీ సంచలనం కాబోతోంది. ఎందుకు అంటే ఒకటి, సో సీఎంల హోదాలో ఇద్దరు తొలిసారిగా భేటీ అవుతున్నారు. గతంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రుల సారథ్యంలో కానీ అమిత్ షా సారథ్యంలో కానీ సదరన్ కౌన్సిల్ భేటీలు 30 పైగా జరిగినా కూడా వేటికి ముందడుగు పడలేదు. అయితే ఇక్కడ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య స్నేహ వాతావరణం ఉంది, సహృద వాతావరణం ఉంది. సో కూర్చుని మాట్లాడుకునే అవకాశం ఉంది కాబట్టి పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం స్పష్టంగా ఉందనేది రాజకీయ పండితులు కూడా మాట్లాడుతున్నారు, అంచనా వేస్తున్నారు. అయితే వీరి ఎజెండాలో ఈరోజు ప్రధానంగా కొన్ని అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళ మీటింగ్లో మెయిన్ ఎజెండా ముఖ్యాంశాలు 10 అంశాలు. షెడ్యూల్ 9లోని ఆస్తుల విభజన, షెడ్యూల్ 10లోని ఆస్తుల విభజన, చట్టంలో పేర్కొనబడని ఆస్తుల విభజన, ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఇష్యూ, విద్యుత్ బకాయిలు. ఎందుకంటే వాళ్ళు 24,000 కోట్లు మీరే ఇవ్వాలని చెప్పి ఏపీ ఇవ్వాలని తెలంగాణ అంటోంది, లేదా 7,000 కోట్లు మీరు ఇవ్వాలని వీళ్ళు అంటున్నారు కాబట్టి విద్యుత్ బకాయిలు. 15 ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టుల మధ్య అప్పుల పంపిణీ, ఉద్యోగుల మార్పిడి, సో లేబర్ సెస్ పంపిణీ, ఉమ్మడి సంస్థలకు ఖర్చు చేసిన సొమ్మును తిరిగి చెల్లించడం, అలాగే హైదరాబాద్లోని 3 భవనాలను నిలుపుదల చేయడం. సో ప్రధానంగా ఈ 10 అంశాలకి సంబంధించి 2 రాష్ట్రాల మధ్య కూడా ఇవే మెయిన్ ఎజెండా, మెయిన్ ముఖ్యాంశాలు కాబోతున్నాయన్నది ప్రధానంగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ అంశాలతో పాటు కొంత అదనంగా కోరే అంశాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే తెలంగాణ కూడా కొన్ని అంశాలని ఈ అంశాలతో పాటు అదనంగా చర్చకు పెట్టబోతోంది. సో ఏపీలో కలిపిన 7 మండలాలు తిరిగివ్వాలని, ఏపీలోని 100 కిలోమీటర్ల మేర తీర ప్రాంతాల్లో తెలంగాణకు భాగం ఇవ్వాలని, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వర స్వామికి చెందిన టీటీడీలో తెలంగాణ కూడా కొంత భాగం వాటా ఇవ్వాలని, కృష్ణా జలాల్లో ఉన్న 811 టీఎంసీల నీటి లభ్యతతో తెలంగాణకు 558 టీఎంసీల వాటా ఇవ్వాలని, తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీని విద్యుత్ సంస్థల బకాయి ఉన్న ఏదైతే మనం ఇందాక అనుకున్నామో విద్యుత్ బకాయిలకి సంబంధించి తెలంగాణకు ఓడరేవులు లేవు కాబట్టి ఏపీలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో కూడా భాగం ఇవ్వాలని. అంటే విభజన వివాదంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలతో పాటు అదనంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు ముందు అదనంగా పెట్టే అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సో మొత్తంగా ఈరోజు జరిగే భేటీపై సర్వత్రా ఆసక్తి ఉంది. చర్చించాల్సిన ఎజెండా అంశాలు ముఖ్యంగా రెడీ అయిపోయాయి. అటు ఏపీ సీఎం గారితో పాటు అక్కడ రాష్ట్ర కేబినెట్ మంత్రులు కూడా జాయిన్ అయిపోతున్నారు. మరి 10 ఏళ్ళు పాలకుల మధ్య అలాగే ఉన్నటువంటి సమస్యలు ఈ భేటీతో పరిష్కారం లభిస్తుందా? సో ఇరు రాష్ట్రాలు దృఢంగా నిలబడతాయా? స్నేహ వాతావరణం కొనసాగుతుందా? లేదు రేవంత్ గారు పెట్టబోతున్నటువంటి అదనపు అంశాలపై ఏపీ సీఎం ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది?
ఎందుకంటే 7 విలీన మండలాల విషయంలో తెలంగాణ కలపాలనే డిమాండ్తో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా 5 గ్రామాలు మళ్ళీ తెలంగాణలో కలపాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి గారికి లేఖ రాసిన నేపథ్యంలో సో ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు ఆకాంక్షలు ఈ భేటీతో నెరవేరుతాయా? సో ఎన్నాళ్ళు వేచిన ఉదయానికి సమాధానం దొరకబోతోందా అన్ని చర్చిద్దాం. ఈ అంశాలపై చర్చ ప్రారంభమవుతుంది చిన్న విరామం తర్వాత. చూస్తూనే